హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ సేమ్యా కేసరి అండి. చాలా బాగుంటుంది. దేవుడికి నైవేద్యంగా సమర్పించాలనుకున్నా కూడా ఇలా చేసి సమర్పించవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇలా పొడి పొడిలాడుతూ ఉంటే ఇంకా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందని నాకైతే కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ సపోర్ట్ నాకు అందుతూ చాలా మోటివేషన్ లాగా ఉంటుంది. ఒకసారి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ సేమ్యా కేసరి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మనం కేసరి చేసే కంటే ఇలా సేమ్యా కేసరి ఇంకా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యిని వేసుకున్నానండి. నెయ్యి వేడైన తర్వాత నేను ఇందులో కిస్మిస్లు వేసుకుంటున్నాను. ఈ కిస్మిస్ వేసి వేయించుకొని వాటిని తీసి పక్కన పెట్టేసి ఇందులోనే మనకు కావాల్సిన నట్స్ అన్నీ వేయించేసుకోవచ్చండి. నేను ఇక్కడ కేవలం కిస్మిస్ అలాగే క్యాజూ నట్స్ మాత్రమే వేయించుకుంటున్నాను. మీరు ఎన్ని రకాలుగా నట్స్ తినగలిగితే అన్ని రకాలుగా డ్రై ఫ్రూట్స్ని అలాగే నట్స్ని అన్నీ వేసి వేయించేసుకోవచ్చు. మనం తినే క్వాంటిటీ అలాగే మనం చేసుకున్న క్వాంటిటీ మన ఇష్టం. అన్నిటినీ కలిపి ఇందులో వేసేయచ్చు. నేను ఇక్కడ ఈ రెండింటిని మాత్రమే వేసి తీసి పక్కన పెట్టేసుకొని 1 కప్పు వరకు నేను సేమియాని తీసి పెట్టుకున్నానండి. నేను ఇక్కడ రోస్టెడ్ సేమియాని వాడుకుంటున్నాను. మీరు రెగ్యులర్గా యూస్ చేసుకునే నాన్ రోస్టెడ్ అయినా లేదా రెగ్యులర్గా బయట దొరికే సేమియాలైనా వాడుకోవచ్చు. నేను ఇక్కడ రోస్టెడ్ చేసుకున్నాను, కానీ కొద్దిగా నేతిలో ఒక 2 నిమిషాలు అలా వేయించి తీసేసానండి. రెగ్యులర్గా నాన్ రోస్టెడ్ అయితే మాత్రం ఇలా మంచిగా నేతిలో వేయిస్తే రంగు మారేంత వరకు వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది రోస్టెడ్గా దొరికింది, నేను అలాగే తీసుకున్నాను కాబట్టి ఒక 2 నిమిషాలు అలా వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే బౌల్లోకి నేను తీసుకున్న 1 కప్పు సేమియాకి డబుల్గా వాటర్ వేసుకోవాలండి. 1కి 2 నీళ్ళు వేసుకుంటే మంచిగా సేమియా ఉడికిపోతుంది. నీరు వేసి మంచిగా కాగిన తర్వాత దీంట్లోకి నేను సేమియాని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నీరు ఖచ్చితంగా మంచిగా బాయిల్ అవ్వాలి. లేదు అంటే ఆల్రెడీ బాయిల్ చేసిన హాట్ వాటర్ని ఇందులో వేసేసి మీరు అప్పుడు సేమియా వేయచ్చు. నీరు మరగక ముందు మీరు సేమియా వేస్తే అతుక్కపోతుంది. అందుకని ఇలా మరిగిన తర్వాత మాత్రమే వేసేసుకొని మంచిగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 5 నిమిషాలు దీన్ని మంచిగా ఉడకనివ్వాలి. పలుకు అన్నది విప్పి సేమియా ఉడికితే బాగుంటుందండి. లేదు అంటే మనకు గట్టిగా తగులుతుంది. చూసారా, పలుకు అన్నది విప్పి సేమియా బాగా ఉడికింది. ఇప్పుడు దీనిలోకి నేను 1 కప్పు సేమియా తీసుకున్నాను కాబట్టి 3/4 కప్పు చక్కెర వేసుకుంటున్నానండి. తీపి ఎక్కువగా తినాలి అనుకున్న వాళ్ళు 1 కప్పుకు 1 కప్పు వేసుకోవచ్చు. కానీ మేము తినే తీపికి ఇది సరిపోయిందనమాట. అందుకని నేను 3/4 కప్పు వేసుకొని చక్కెర అంతా మంచిగా కరిగేలాగా కలిపేసుకోవాలి. ఈ చక్కెర లైట్గా తీగ పాకం రావాలండి. అప్పుడు మనం దీంట్లో యాలకుల పొడి వేసుకుంటున్నాను. అలాగే మీరు ఒకవేళ దీన్ని నైవేద్యంగా సమర్పించాలి అనుకుంటే దీంట్లో కాస్త పచ్చకర్పూరం వేసుకోవచ్చండి. అలాగే దీంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్ని కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను. మీరు ఎన్ని రకాల నట్స్ని వేయించుకుంటే అన్నీ ఇందులో వేసేసుకోవచ్చు. అన్నీ వేసి మంచిగా కలిపేసి దగ్గర పడనివ్వాలి. అలాగే మీరు ఇక్కడ రంగు కోసం ఫుడ్ కలర్ బదులుగా కుంకుమ పువ్వుని అయితే నేను వాడుకుంటున్నానండి. మీరు కూడా కుంకుమ పువ్వే వాడుకోండి. ఫుడ్ కలర్ మనం ఎంత తక్కువగా వాడితే అంత హెల్త్కి మంచిది. అందుకని నేనైతే ఇక్కడ కుంకుమ పువ్వుని ఒక 3 రెక్కలు ఇందులో వేసుకుంటున్నానండి. రంగు బాగుంటుంది, హెల్త్కి మంచిది. ఒకసారి కలిపేసి అంతా తర్వాత నేను ఇక్కడ పచ్చకర్పూరం వేసుకుంటున్నాను. మీరు వద్దనుకుంటే ఖచ్చితంగా స్కిప్ చేసేయచ్చు. కొంతమందికి పచ్చకర్పూరం వేస్తే ఆ వాసన పెద్దగా నచ్చదు. అలాంటి వాళ్ళు తీసేయచ్చండి. లేదు అంటే దేవుడికి కానీ ఇష్టం ఉన్న వాళ్ళు కానీ వేసేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఆప్షనల్. అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. అలాగే వదిలేస్తే మిగిలిన చక్కెర పాకం మంచిగా సేమియా అంతా పీల్చేసుకొని దగ్గర పడిపోతుంది. చూసారా, ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందనమాట. అంతే అండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా సేమియా కేసరి అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోలో నెక్స్ట్ టైం కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.